రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ చెరి 8 సీట్ల చొప్పున గెలుచుకోగా హైదరాబాద్ స్థానాన్ని మజ్లీస్ పార్టీ పదిలం చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గతంలో 4 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ వాటిలో మళ్లీ గెలవడంతో పాటు అదనంగా మరో 4 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 3 చోట్ల గెలుపొందినా అందులో మల్కాజ్గిరిని కోల్పోయింది. కానీ మరో 6 చోట్ల గెలుపొందడంతో ఆ పార్టీ సీట్ల సంఖ్య 8కి చేరింది. నల్గొండ, భువనగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, మెదక్లో బీజేపీగా పాగవేసింది. అయితే గత ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీ ఉనికిలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఇదే మొదటిసారి. కాగా రాష్ట్రం నుంచి గెలుపొందిన ఎంపీల్లో 8 మంది మొదటిసారి పార్లమెంట్లోకి అడుగుపెడుతున్నారు. 10 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ప్రతి ఎంపీ ఎన్నికల్లో ఒక్క మహిళ మాత్రమే గెలిచినా ఈసారి ఆ సంఖ్య 2కు చేరుకున్నది. కాంగ్రెస్ బీజేపీ తరపున చెరొకరు గెలిచారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే కాంగ్రెస్ బీజేపీలు తలా 8 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ మిషన్ 15, బీజేపీ డబుల్ డిజిట్ టార్గెట్గా పెట్టుకున్నా చేరుకోలేకపోయాయి. అయితే బీఆర్ఎస్ ఒక్కచోట కూడా గెలవకుండా చేయడంలో సక్సెస్ అయ్యాయి. అయితే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుండడంతో తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలపై ఒత్తిడి పెరగనుంది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నుంచి నిత్యం విమర్శలను, డిమాండ్లను కాచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానున్నది. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉన్నదనే డిమాండ్తో కాంగ్రెస్ ఇకపైన వారిని టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ వైపు చూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికి వైఖరితో ఉన్నారా, లేక బీజేపీ బలపడుతుండడంతో అటువైపు ఆలోచిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లో ఇదే విషయంపై చర్చలు కూడా మొదలయ్యాయి. దీంతో లీడర్లు, కేడర్లను కాపాడుకోవడం బీఆర్ఎస్కు అతిపెద్ద సవాల్గా మారింది. పార్లమెంట్ ఫలితాలపై కాంగ్రెస్ బీజేపీలు విశ్లేషించుకోనున్నాయి. ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో తక్కువ ఓట్లు పడ్డాయి, మార్జిన్ ఎందుకు తగ్గింది, క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది, గెలుస్తామనుకున్న సీటు ఎందుకు చేజారింది, ఇలాంటివన్నీ రానున్న రోజుల్లో అనలైజ్ చేసి దానికి తగినట్టు సర్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టనున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు ఈ 2 పార్టీల స్టేట్ చీఫ్ల మార్పులు ఇప్పటికే ఆ పార్టీల హైకమాండ్ దృష్టిలో ఉన్నందున రానున్న రోజుల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది, వారు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయబోతున్నారన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబింబించనుంది. ఈ ఏడాది చివరిలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నందున 3 ప్రధాన పార్టీలకు ఇది తక్షణ టాస్క్గా మారనుంది.